నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలం తర్లపాడు గ్రామంలో అప్పుల రాజన్నకు చెందిన గొర్రెల కొట్టములోకి ఊర కుక్కలు చొరబడి 11 గొర్రెలను చంపి మరికొన్నిటిని గాయపరిచాయి. ఈ ఘటనతో సుమారు 1.5 లక్షల నష్టం జరిగిందని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు. గ్రామంలో కుక్కలు కోతుల బెడద పెరుగుతుందని వాటిని అదుపు చేయాలని స్థానికులు అధికారులను కోరుతున్నారు. కోతులు మీద పడుతున్నాయి, కుక్కలేమో మా మేకలను గొర్రె మేకలను చంపుతున్నాయి. మరి మా పరిస్థితి ఏంది సార్? యాక్షన్ తీసుకుంటారా తీసుకోరా? గవర్నమెంట్ సార్లు అందరూ ఉన్నారు కదా, యాక్షన్ తీసుకోవాలి కంపల్సరిగా. ఇప్పుడు నా పరిస్థితి ఏంటి? నేను చెడు అమ్ముకుంటే 1,50,000 రూపాయల మాల్ని ఇప్పుడు కొరికి చంపించింది సార్. నా పరిస్థితి ఎంత లాస్ అయినా? నేను 1,50,000 రూపాయల మాల్ వేయింది, నాది 11 సన్నులు చచ్చిపోయింది సార్. మేము ఎట్లా బతుకుతాం సార్? మా బతుకు మా వృత్తి ఇది. చూడండి మా ఇదంతా చూడండి, ఇది చచ్చిపోయినాయి అన్నీ తీసుకుపోయి సర్పంచ్ వాళ్ళు డాక్టర్లో వారేపించారు. ఇగో ఇవి అయిపోతాయి, చచ్చిపోతాయి. ఇప్పుడు మార్నింగ్ ఇప్పుడేనా? జస్ట్ 2 గంటలు 3 గంటలు 10:30 టైంలో నేను గొర్రెలు పొద్దున్న తీసుకుపోయి పగలు కాస్త 12ంటికి. అయితే మా వాళ్ళు ఉపాధి పనికి వెళ్ళి నీళ్ళు పెట్టి గడ్డేసి తర్వాత వచ్చేసరికంటే ఆల్రెడీ 11 పిల్లలను కొరికి చంపేసింది. ఆల్రెడీ ఏంటి కుక్కలు వచ్చినాయి కొట్టాల 11 పిల్లలను చంపేసింది ఆల్రెడీ. ఇగో ఇవి పరిస్థితి ఎట్లా, ఇగో మొత్తం ఇవి కూడా అయిపోయినాయి. చచ్చిపోయిన పిల్లలను సర్పంచ్ వాళ్ళు డాక్టర్లు తీసుకుపోయి పారేపోయి ఏం లేదు. నా పరిస్థితికి ఇది సార్. ఎందుకంటే నేను సంవత్సరం ఇలా కష్టపడ్డది నాది అయిపోయింది, వృధా అయిపోయింది నా పరిస్థితి. ఎందుకంటే నా ఎట్టు కట్టం పోయింది. నేను ఎండనక నేడనక కష్టపడ్డా కదా సార్. మరి మా పరిస్థితి ఇంత దారుణంగా నా చేతికి వచ్చిన